హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఏపీపీఎస్సీ నుంచి మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 149 పోస్టులతో మనకు నోటిఫికేషన్స్ అయితే మరి సెప్టెంబర్ అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నదండి. సో దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మరి మొత్తం మీద 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026 విడుదలకు జీవోను జారీ చేసినటువంటి ఆర్థిక శాఖ అండి. సో మనకు 4 దశల్లో విడుదలకు నోటిఫికేషన్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1లో 149 అయితే గ్రూప్ 2లో 673 పోస్టులు భర్తీ చేయనున్నటువంటి ప్రభుత్వం. మరి డిఎస్సి ద్వారా దాదాపు కూడా 2,991 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి పోస్టుల వివరాలు. దీంతోపాటు గ్రూప్ 2లో కూడా అండి మనకు 673 పోస్టులతో ఏపీపీఎస్సీ సిద్ధంగా చేసిందనమాట. 673 పోస్టులతో. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 1 విషయానికి వస్తే ఇటు టీజీపీఎస్సీ కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్స్ దాదాపు కూడా 200 నుంచి 250 వరకు మనకు 2 దఫాలుగా నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నాయండి. సో గతంలో మనము ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి విషయం పైన మరి ఇప్పటికే చాలా వరకు కూడా న్యాయ వివాదాలు వచ్చి చాలా కేసెస్ పడ్డాయి టీజీపీఎస్సీ పైన. సో దాని అంతా కూడా క్లియర్ చేసుకొని మరి సక్సెస్ఫుల్గా దాదాపుగా 523 పోస్టులతో రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసుకున్నది. సో ఇప్పుడు ఇదే స్థాయిలో మరి దాదాపు కూడా 500 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ టీజీపీఎస్సీ 2 దఫాలుగా నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం ఉన్నదండి. ఫస్ట్ దఫా నోటిఫికేషన్స్లో దాదాపుగా 200 నుంచి మరి 250 వరకు నోటిఫికేషన్స్ ఒకటైతే రెండో దఫా నోటిఫికేషన్స్లో 200 నుంచి 250 నోటిఫికేషన్స్తో మరొక నోటిఫికేషన్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. గతంతో పోల్చుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్స్ ఖాళీలు కూడా భారీ సంఖ్యలో ఉండే అవకాశం ఉన్నది. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు, సో ఇప్పటి నుంచి మీరు ఈ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్లో మరి గట్టిగా పోటీ ఇస్తే కూడా సక్సెస్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉన్నది. అంటే దాదాపుగా 9 మంత్స్ నుంచి దాదాపు 1 ఇయర్ వరకు మీకు టైం ఉన్నది ఇప్పటి నుంచి కూడా. సో కాబట్టి ఎవరైతే గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నటువంటి క్యాండిడేట్స్కు ఒక మంచి అవకాశం అనేసి చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ తెలంగాణలో మరి దాదాపు కూడా వచ్చేసరికి 200 పైగా పోస్టులు, ఇటు ఏపీపీఎస్సీలో మరి దాదాపు కూడా వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు దాదాపు కూడా ఏపీపీఎస్సీలో 149 పోస్టులు. సో ఈ విధంగా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 1లో సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి. సో తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గురించి మనం చెప్పుకుంటూనే వస్తుంది. ఇటు గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయినా సరే, తర్వాత డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే, తర్వాత మిగతా పంచాయత్ సెక్రటరీ ఇలాంటి ఉద్యోగాల గురించి కూడా మనకు 2027లోనే నోటిఫికేషన్స్ తప్ప మరి 2026లో నోటిఫికేషన్స్ రావడం చాలా మరి కష్టం అవుతుంది. కాబట్టి సో మిత్రులు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, సో మీరు కూడా ఈ గ్రూప్ 1కు అప్లై చేసుకోవచ్చు అండి. తెలంగాణ క్యాండిడేట్స్ ఈ గ్రూప్ 1కు అప్లై చేసుకోవచ్చు, గ్రూప్ 2 కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూడా మహా అయితే మీరు తెలంగాణ ఇక్కడ అభ్యర్థులు ఏం చదవాలంటే అక్కడ వచ్చేసరికి మనకు హిస్టరీ, ఏపీకి సంబంధించినటువంటి హిస్టరీకి సంబంధించినటువంటి అడిషనల్గా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇవన్నీ యాజిటీస్గా ఉంటుంది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. సో ఎనీహౌ తెలంగాణలో మరొకసారి భారీ నోటిఫికేషన్స్ కూడా చూడబోతున్నాం. ఇప్పుడు ఏపీపీఎస్సీ లాగే, అంటే ఏపీపీఎస్సీ మనకు 10,000కు పైగా మరి ఖాళీలతో రిక్రూట్మెంట్కు ముందుకు తీసుకువెళ్తుంది. నెక్స్ట్ కూడా ఇదే స్థాయిలో మరి నోటిఫికేషన్స్ కూడా విడుదల జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. సో గతంతో పోల్చుకుంటే ఈ నోటిఫికేషన్స్ వివరాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుందండి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి మన గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి.